ప్రముఖ నటి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కుక్కలు మనుషుల్ని కరిస్తే అన్నిటినీ చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మగవారు రేప్ కూడా చేస్తున్నారు కదా, వారిని కూడా చంపేయాలా అని ప్రశ్నించారు. నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్న పిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? Why is this selective? Why are you being selective about human lives? లక్షల మస్కిటోస్ ఉంటాయి, దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను, ఒక 100 కుక్కలు ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్, ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్, ఐ నో హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బిట్ by dogs, I know how many accidents are happening. I am talking numbers. కుక్క బ్రతికేది 10 సంవత్సరం, దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. యూ విల్ ఎనీవేస్ హ్యావ్ అ డాగ్ ఫ్రీ సొసైటీ. దానికి ఏంటి? ఎందుకు కుక్కల్ని చంపాలి? జరుగుతున్నాయి. మీరు రోడ్ సేఫ్టీ కోసం, పాట్ హోల్స్ కోసం, హెల్మెట్స్ కోసం, డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు? బికాజ్ ఆ పాపం ఆ కుక్కకి నోరు లేదు, ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు. మీరు పట్టుకోవచ్చు, దాన్ని చంపేయచ్చు, దాన్ని కట్టేయచ్చు అని, పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు నడుస్తుంది. మొన్న చూసాను, సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500. ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. మీకు 1% భయం లేదా? కర్మ అని ఏదైనా ఉంటుందా? నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలియదు, నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు. మీరు గుడికి వెళ్తారు, ఆ శివుడిని అభిషేకం పెడతారు. కాలభైరవ్ టెంపుల్స్ లో చూస్తున్నాను, 1000 మంది కాలభైరవ్ టెంపుల్లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు? మీకు కొంచెం భయం ఉందా? మీకు, మీ ఫ్యామిలీకి కొంచెం ఆ తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. వెన్ యూర్ కిల్లింగ్ ఇన్నోసెంట్స్, hundreds of innocent dogs, trust me, I am giving you my word, karma will be there, karma will hit you. I am not saying all dogs are good. నేను మళ్ళీ చెప్తాను, yes there are aggressive dogs. మంది మనుషులు, men, all of you ఇక్కడ men ఎక్కువ ఉన్నారు, మగాళ్ళు ఎక్కువ ఉన్నారు. మగాళ్ళు రేప్ చేస్తారా లేదా? మగాళ్ళు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాళ్ళు రేప్ చేస్తారు, మగాళ్ళు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాళ్ళని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కలు ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది, నైట్ నిద్ర ఎలా పడుతుంది?